సో ఇది స్టవ్ అన్నమాట. ఈ స్టవ్ లో మనం రియల్ గా కుకింగ్ చేయొచ్చు. 3 విధాలుగా చేయొచ్చు. క్యాండిల్ పెట్టచ్చు, దీపం పెట్టచ్చు, అలానే కర్రలు కూడా పెట్టచ్చు. ఇది బియ్యము ఇంకా పప్పు ధాన్యాలు అన్ని చెరగడానికి బాగుంటుంది అనమాట. ఇది మినియేచర్ కుక్కర్ అన్నమాట. ఇది కంప్లీట్ అల్యూమినియం లో వస్తుంది. దీంట్లో చపాతీ పీట ఒకటి తీసుకున్నారు. చపాతీ పూరి ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదో క్యారేజ్ కూడా ఒకటి తీసుకున్నారు. ఈ క్యారేజ్ వచ్చేసి మనకు 3 పీస్ పార్టీషన్ వస్తుంది. అలానే దీనికి స్టాండ్ కూడా వస్తుంది అనమాట. అలానే ఇంకో బౌలు. నెక్స్ట్ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనస్విని ఫ్యాన్సీ స్టోర్లో ఉన్న మినియేచర్ కిచెన్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో మా షాప్లో వచ్చేసి అన్ని రకాల మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, ఇంకా చేత్తో అల్లిన బుట్టలు అన్నీ కూడా చాటలు అవైలబుల్ అయితే ఉన్నాయి మా షాప్లో. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు హాయ్ అని పెట్టినట్టయితే క్యాటలాగ్ వచ్చేస్తుంది. అందులో నుండి మీకు కావాల్సిన ఐటమ్స్ని కస్టమైజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్లో. లింక్ ఓపెన్ చేసినట్టయితే మీరు హాయ్ అని పెట్టండి, చాలు క్యాటలాగ్ అనేది వచ్చేస్తుంది. మా షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు క్యాటలాగ్లో కనిపిస్తాయి. చాలా ఐటమ్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒకళ్ళు కస్టమైజ్ ఆర్డర్ చేసుకున్నారనమాట. ఏమేం చేసుకున్నారు, ఏమేం స్టాక్ తీసుకున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెట్ని అయితే కస్టమైజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాం. సో వీళ్ళు వచ్చేసి మనకు చాట, అల్యూమినియం ఐటమ్స్, కొన్ని స్టీల్ ఐటమ్స్, అలానే చెక్కతో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నారు. చాలా చాలా బాగుంది సెట్ అయితే, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక్కొక్కటిగా ఇప్పుడైతే చూసేద్దాం. ఇవన్నీ కూడా రియల్ మినియేచర్ కుకింగ్కి యూజ్ అవుతాయి అన్నమాట. రియల్గా మినియేచర్ కుకింగ్ అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి సెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పిల్లలకైతే ఫైర్ దగ్గర పోనీయం కాబట్టి వాళ్ళకి సంబంధించిన సెట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇది స్టవ్ అన్నమాట. ఈ స్టవ్లో మనం రియల్గా కుకింగ్ చేయొచ్చు. 3 విధాలుగా చేయొచ్చు. క్యాండిల్ పెట్టచ్చు, దీపం పెట్టచ్చు, అలానే కర్రలు కూడా పెట్టచ్చు. మనం సిటీలో ఉన్నాం అనుకోండి, కర్రలు దొరకట్లేదు అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ప్రతి బుక్ షాప్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. క్రాఫ్ట్ కోసం యూజ్ చేస్తున్నారు. సో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని కూడా మనం రియల్గా మినియేచర్ కుకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఓపెన్ చేయొచ్చు. 2 విధాలుగా ఈ స్టవ్ని కూడా పెట్టచ్చు అనమాట. పెట్టి మనం రియల్ కుకింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే మనకి ఇది చాట, ఇది బియ్యము ఇంకా పప్పు ధాన్యాలు అన్నీ చెరగడానికి బాగుంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం వచ్చింది మా షాప్లోకి. స్టాక్ అనేది చాలా మంది తీసుకున్నారు. స్టాక్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది నాకు కూడా నచ్చింది. నాకు మినీ ఫుడీ ఛానల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇలాంటి దాంతో ఏదన్నా ట్రై చేయాలి. మినీ ఫుడీ ఛానల్లో కూడా ఇక్కడ చూపించే ఐటమ్స్ ఇలాంటి వాటిల్లోనే నేను చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటాను. ఎవరన్నా ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వంట చేయాలని డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఛానల్ చూడండి. ఆ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదొక చాట. అలానే మనకు మినియేచర్ కుక్కర్ అన్నమాట. ఇది కంప్లీట్ అల్యూమినియంలో వస్తుంది. దీంట్లో మనం రియల్గా కుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీని కాస్ట్ కూడా స్టీల్ దానికన్నా చాలా తక్కువ సైజులో. అది చాలా బుడ్డగా ఉంటుంది. ఇలా స్టవ్ మీద పెట్టడానికి కూడా కొన్నిసార్లు ఇలా పడిపోతుంది. ఇది పర్ఫెక్ట్ సైజు ఉందన్నమాట. మనం మినియేచర్ కుకింగ్ చేసుకోవడానికి సూపర్గా సెట్ అవుతుంది. చూడండి, చూలా మీద పెట్టిన కరెక్ట్గా సరిపోయింది. దీనికి వచ్చేసి మనకు ప్లాస్టిక్ హ్యాండిల్స్ వచ్చినాయి కదా, ఏమన్నా కాలిపోతే ఏమో రియల్ కుకింగ్ చేస్తే అనుకోవచ్చు, కానీ ఇవి అయితే అసలు కాలవండి. సో నేను ఆల్రెడీ ఇలాంటి దాంట్లోని కుకింగ్ చేశాను. చాలా బాగుంది, రియల్గా కుక్ అవుతుంది. అలానే మనకు చపాతీ పీట ఒకటి తీసుకున్నారు. చపాతీ పూరి ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఉడెల్లో వచ్చిందనమాట.
చపాతీ పీట కర్ర. ఇదేంటంటే మనకు గ్రిప్స్ కూడా ఉంటాయి దీని బ్యాక్ సైడ్. ఈ గ్రిప్స్ ఏంటంటే మనం ఇలా పెట్టినప్పుడు ఇదేంటి ఒక టేబుల్ మీద కానివ్వండి, కింద కానివ్వండి, ఏదన్నా మ్యాట్ పైన కానీ పెడితే ఇలా మనం చపాతీ చేసినప్పుడు ఇది మూవ్ అవ్వదు అనమాట, మనకు గ్రిప్స్ ఉండడం వల్ల దీనికి గ్రిప్స్ అనేవి వస్తాయి. ఇది ఎక్స్ట్రాగా తీసుకున్నారు సెట్లో. ఇది ఒకటి సెట్ తీసుకున్నారు అండ్ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇదొకటి ఎక్స్ట్రా అన్నమాట వీళ్ళు తీసుకున్నది. అలానే బుజ్జి క్యారేజ్ కూడా ఒకటి తీసుకున్నారు. ఈ క్యారేజ్ వచ్చేసి మనకు 3 పీస్ పార్టీషన్ వస్తుంది. అలానే దీనికి స్టాండ్ కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి స్టాండ్ దీనికే అటాచ్ అయి ఉంటుంది. మనకు 3 పీస్ బాక్స్ అనమాట. 1 2 3. సో ఇది మిడిల్ బాక్స్, ఇది పైన బాక్స్ అండ్ దీనిపైన మూత పెట్టేసుకోవచ్చు. ఇలా వండినవన్నీ ఇందులో పెట్టచ్చు అనమాట. సో ఇదొక క్యారేజ్ అండ్ ఇంకో క్యారేజ్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. డబల్ ఆర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో బుజ్జి సర్వింగ్ స్పూన్ అనమాట. ఈ సెట్లోనే వచ్చింది. నేను ఇలా పెట్టాను. సో క్యారేజ్ పెట్టినప్పుడు సర్వింగ్ స్పూన్ కూడా ఉంటే బాగుంటుంది కదా మనకు వడ్డించడానికి. సో బాగుంటుంది అనే లుక్తో ఇది పెట్టాను అనమాట. సో దీనికి కూడా మనకు 3 బాక్సెస్ వస్తాయి. క్యాప్ 3 బాక్సెస్. సో సేమ్ ఒకేలాంటివి తీసుకున్నారనమాట. క్యారేజ్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయండి. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంకో వెరైటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదైతే ఒక వెరైటీ. బాగుంది కదా. అలానే అల్యూమినియం బౌల్స్ అన్నమాట. ఇది మనం రైస్ అలా కుక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంకో బౌల్ వచ్చేసి మనం కర్రీ, చారు అలాంటివన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇంకోటి మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఇంకో బౌలు. నెక్స్ట్ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ అన్నమాట. ఇందులో మనం మినియేచర్ కేక్ లాంటివి ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరి తురిమేది, కాకపోతే దీనికి హోల్స్ అనేవి ఉండవు. పిల్లలు ఆడుకోవడానికి అలా యూజ్ చేయొచ్చు. హోల్స్ అయితే ఉండవండి. ఇందులో హోల్స్ ఉండేవి కూడా ఉంది. మనకు ఒక స్క్వేర్ టైప్లో ఉంది, ఇంకోటి బాదంకాయ షేప్లో ఉందన్నమాట. చిన్నగా ఉంటుంది, అది రియల్గా తురుముతుంది. నెక్స్ట్ పెద్దది కూడా రియల్గానే తురుముతుంది. సో బుజ్జి బిందె వచ్చిందనమాట. ఇదైతే సెట్లో కాదండి, ఒక చపాతీ పీట, ఇది బిందె, ఒక 2 క్యారేజ్లు. ఇది సెట్ కాకుండా విడిగా కస్టమైజ్ చేసుకున్నారు. అండ్ ఇదంతా కూడా ఒక సెట్ అన్నమాట. సో ఒక సెట్ తీసుకున్నారు, అలానే కొన్ని ఐటమ్స్ కస్టమైజ్ చేసుకున్నారు. అలానే ఇంకో చపాతీ పీట కర్ర, ఇది కూడా సేమ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ గ్రిప్స్ వస్తాయి మనకు. సేమ్ కర్ర చపాతీ పీట. అలానే ఇంకో మిక్సింగ్ బౌల్ అన్నమాట. దీంట్లో మనం చపాతీ పిండి, పూరి పిండి అలాంటివన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇదొక రకమైన మిక్సింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదొక రకం. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వింగ్ స్పూన్స్ అన్నమాట. డిఫరెంట్ సర్వింగ్ స్పూన్స్ వస్తాయి. ఇది రైస్ స్పూను, మనము రైస్, బగారా అలాంటివన్నీ వడ్డించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది చపాతీ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. అలానే మనకు ఒక చిన్న స్పూను వడ్డించడానికి, ఇంకో సర్వింగ్ స్పూను, ఇంకోటి ఇది పూరి అలాంటివి చేసుకునేటట్టు అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఐటమ్స్ కస్టమైజ్ చేసి తీసుకున్నారు. చాలా చాలా బాగుందండి సెట్. ఇందులో రియల్గా మినియేచర్ కుకింగ్ అనేది చేయొచ్చు. సో ఇలాంటి సెట్ మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని పెట్టండి వాట్సాప్లో. అలానే డైరెక్ట్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి హాయ్ అని పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా క్యాట్లాగ్ అనేది వస్తుంది. సో మీకు ఏదైనా కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ సెట్స్ రూపంలో కూడా ఉంటాయి. సో ఇవాల్టికి వీడియో ఇదే ఫ్రెండ్స్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.